మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి, పైగా గ్రహణం. మహాశక్తివంతమైన రోజు, చాలా అరుదైన రోజు. ఈరోజు సాయంత్రం 6 తర్వాత ₹1 బిళ్ళను అక్కడ పెడితే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది, మీ జీవితం అనుకోని విధంగా మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దిశ మారిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు సాయంత్రం 6 తర్వాత ₹1 బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది 69 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం ఉదయం 7:42 ప్రారంభమై మధ్యాహ్నము 12:30 ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దానివలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. కనుక ఈ గ్రహణం గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ లేదు. పురాణాలు కొన్ని విశిష్టమైన రోజులలో చేసే విశేష పరిహారాలను గ్రంథాలలో పొందుపరిచి ఉంచారు. ముఖ్యంగా చంద్రగ్రహణం, పౌర్ణమి లాంటి విశేషమైన రోజులలో చేసే పరిహారాలు ఎన్నో ఉన్నాయి. పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున ₹1 బిళ్ళతో ఒక పరిహారం చేసుకుంటే ఎలాంటి సమస్యల నుండి అయినా సరే బయటపడవచ్చు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో పిల్లలు మన మాట వినకపోవటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావటం, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవటం, ఇలా ప్రతి సమస్య నుండి బయటపడాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. అసలు ఏం చేయాలి అంటే, ఈరోజు సాయంత్రం 6 తర్వాత ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి. దానిలో ₹1 కాయిన్ను పెట్టండి. ₹1 కాయిన్ లేకపోతే ₹2 కాయిన్ లేదా ₹5 కాయిన్ లేదా ₹10 కాయిన్ అయినా సరే పెట్టవచ్చు. ఇలా ₹1 కాయిన్ పెట్టిన తర్వాత ఒక పీచు తీసిన కొబ్బరికాయను కూడా వస్త్రంలో పెట్టండి. చివరిగా 5 మంచి తులసి ఆకులు తీసుకోండి. పూజలు చెయ్యని చెట్టు నుంచి సేకరించిన 5 తులసి ఆకులు తీసుకుని వాటిని కూడా వస్త్రంలో వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని అంటే కొబ్బరికాయను, ₹1 బిళ్ళను, తులసి ఆకులను కలిపి మూటలాగా కట్టండి. ఈ పరిహారంలో వాడిన తులసి ఆకులు ఎంతో పవిత్రమైనవి. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి తులసి ఆకులకు ఉంది. లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంది. తులసి ఆకులు మన కష్టాలను తొలగించేస్తాయి, మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. కనుక ఖచ్చితంగా తులసి ఆకులను ఈ పరిహారంలో వాడాలి. అలాగే కొబ్బరికాయ కూడా విపరీత శక్తులు కలిగి ఉన్నది. కొబ్బరికాయకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కొబ్బరికాయ లోపల తెల్లగా ఉంటుంది. దేవతలందరికీ కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ఇష్టం. దేవుళ్ళకే కాదు, దుష్ట శక్తులకు కూడా కొబ్బరికాయ అంటే ఇష్టం. అందుకే కొబ్బరికాయతో దిష్టి తీసి దానిని దుష్టశక్తులకు బలిగా అర్పిస్తారు. అంటే వాటి ఆకలి తీర్చడానికి కొబ్బరికాయ ముక్కలను దూరంగా పడేస్తారు. ఇక ₹1 బిళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ₹1 బిళ్ళలో లక్ష్మీదేవి ఉంటుంది. రూపాయి అంటే ధనం, ధనం అంటే లక్ష్మీదేవియే. కనుక ₹1 బిళ్ళతో ఎలాంటి పరిహారాలు చేసినా ధన ఆకర్షణ కలుగుతుంది. ₹1 బిళ్ళ, కొబ్బరికాయ, తులసి ఆకులు అనేవి చాలా శక్తివంతమైన వస్తువులు. పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజున వీటికి మరింత శక్తులు వస్తాయి. అందుకే ఈరోజు వీటితో పరిహారం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి, ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది. కనుక ముందు ఒక వస్త్రం తీసుకొని దానిలో ఈ 3 వేసి మూట కట్టండి.
తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి పైన కానీ అంటే డాబా పైన కానీ బాల్కనీలో కానీ మెయిన్ డోర్ ముందు కానీ ఇలా ఎక్కడైనా సరే చంద్రుడి వెలుతురు పడే చోట పెట్టి వదిలివేయండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 నుండి రాత్రి 12 మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మూటను మళ్ళీ మరునాడు ఉదయం వరకు కదపకూడదు. మరునాడు ఉదయం మీరు నిద్రలేచిన వెంటనే ఈ మూటను తీసుకుని వెళ్ళి పారుతున్న నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడవేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయండి. మూట పడేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే గ్రహణ ప్రభావం మీ మీద పడదు. అంతేకాదు మీకు ఉన్న సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. ఇది చాలా అద్భుతమైన పరిహారం. ఇంట్లో ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినట్లేదని దిగులు పడేవారు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, మాకు అస్సలు మనశ్శాంతి అనేది లేదు, ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నాము, మాకు అప్పుల బాధలు ఉన్నాయి అని బాధపడేవారు, ఇలా ఏ సమస్య ఉన్నవారైనా ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ కష్టాలు తీరిపోతాయి. అంటే దేవుడు దిగివచ్చి మీ ప్రయత్నం లేకుండా కష్టాలు తీరుస్తాడని కాదు. ఆ భగవంతుడు తన అనుగ్రహాన్ని మీపై కురిపించి మీరు కష్టపడిన దానికి అధిక ఫలితాలను ఇచ్చి మీకు మీరుగా కష్టాల నుండి బయటపడే విధంగా చేస్తాడని అర్థం. ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం లేకుండా ఏ పరిహారం చేసినా ఫలించదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని చేయండి. కష్టాలు, సమస్యలు, గ్రహణ దోషాలు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజు చేసే పూజలకు, పరిహారాలకు విపరీతమైన ఫలితం వస్తుంది. అయితే ఈరోజు రాత్రి 6 నుండి 11 మధ్యలో గ్యాస్ స్టవ్ పైన ఇదొక్కటి పెట్టండి చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉండే కష్టాలు, బాధలు, దుష్టపీడలు, పిశాచ బాధలు అన్నీ పోతాయి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి తిథి అనేది వస్తుంది. కానీ ఈ పౌర్ణమి అన్నిటిలోకెల్లా శక్తివంతమైనది. సంవత్సరానికి మొత్తం 12 పౌర్ణములు వస్తాయి. పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన తిథి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. కాబట్టి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి. పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. అలా పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తే, అమ్మవారిని తలుచుకుంటే తిరిగిలేని సంపదలు కలుగుతాయి. రోజుల్లో చాలామంది ధన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పుల బాధలతో ఉన్నవారు, ధన సమస్యలు ఉన్నవారు, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, దుష్ట శక్తుల వలన పీడింపబడుతున్నవారు ఈ పౌర్ణమి రోజు రాత్రి 6 నుండి 11 మధ్యలో అంటే పడుకునే ముందు ఈ ఒక్క పరిహారాన్ని చేసుకుంటే చాలు. రాత్రికి రాత్రే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పౌర్ణమి రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గ్యాస్ పొయ్యి గురించి మనందరికీ తెలుసు. గ్యాస్ పొయ్యి లేకుండా ఆడవారికి రోజు గడవదు. ఎందుకంటే ఆడవారు రోజంతా గ్యాస్ పొయ్యి దగ్గరే ఉంటూ వంట చేస్తూ ఉంటారు. గ్యాస్ పొయ్యితోనే మనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము. పొయ్యిని మన పెద్దల కాలం నుండి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తూ ఉన్నాం. అటువంటి గ్యాస్ పొయ్యి దగ్గర పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సాధారణంగా గ్యాస్ పొయ్యి వంటగదిలో ఉంటుంది. కాబట్టి వంటగది విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధమని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన టైర్లను వంటగదిలో
ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మొత్తం మీద చెప్పేది ఏమిటంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. పౌర్ణమి అంటే అమ్మవారికి మరింత ప్రీతి. ఈరోజు ఆడవారు గ్యాస్ పొయ్యి దగ్గరకు పాచిముఖంతో వెళ్ళకూడదు. స్నానం చేసుకుని లేదా కనీసం బ్రష్ అయినా చేసుకుని మాత్రమే పొయ్యిని ముట్టుకోవాలి. ఇక ఈరోజు రాత్రి 6 నుండి 11 గంటల మధ్యలో లేదా 11 గంటలకు అయినా సరే ఒక స్టీల్ ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని మంచినీళ్ళు పోయండి. ఆ నీటిలో 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు వేయండి. అలాగే ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి అందులో ఒక ముక్కను తీసుకొని దాన్ని రసాన్నంతా కూడా ఆ నీటిలో వేయండి. అలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ప్లేట్ను గ్యాస్ పొయ్యి పైన పెట్టి అలా రాత్రంతా వదిలివేయండి. ఈ పరిహారాన్ని చేసే ముందు ఒకసారి పొయ్యిని వంటగదిని క్లీన్ చేసుకోండి. కుదిరితే గ్యాస్ పొయ్యి కింద చిన్న పద్మ ముగ్గు వేసి ఈ పరిహారం చేసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తెల్లారేసరికి ఐశ్వర్యం వస్తుంది. అంటే తెల్లారేసరికి కోట్లు వచ్చి పడతాయని కాదు. తెల్లారేసరికి మీ వంటగదిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీకే చాలా ఆనందంగా, ఉల్లాసంగా, పాజిటివ్గా అనిపిస్తుంది. ఆ ఆనందం కూడా ఒక ఐశ్వర్యమే. ఇది చాలా చిన్న సింపుల్ పరిహారం కాబట్టి అందరూ కూడా తప్పక చేసుకోండి. గ్యాస్ పొయ్యి మీద పెట్టిన ప్లేట్ను నీటిని మరునాడు ఉదయం లేవగానే తీసి షింకులో పడేసి ప్లేట్ను కడిగేయండి. ఇలా చేయటం వలన ఒక రాత్రిలోనే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కనుక అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని రాత్రి 6 గంటల నుండి 11 గంటల మధ్యలో చేసి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావటం ఎంతో విశేషం. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇంట్లో ఈ 2 వస్తువులను కలిపి ధూపం వేయండి. పౌర్ణమి రోజు వీటితో ధూపం వేయటం వల్ల తరతరాలకు తరగని ఆస్తి, ఐశ్వర్యము వచ్చి పడతాయి. మనమందరం వారానికి ఒక్కసారి అయినా సరే ధూపం వేస్తాం. పండుగల సమయంలో కూడా ఇంటిలో ధూపం వేసుకుంటాము. అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలతో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు సిరి సంపదలను ఇస్తుంది. ధూపానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది.
పూజాది కార్యక్రమాలు, ఆరాధన సమయంలో దీపం, ధూపం తప్పనిసరి. ధూపం వేయటం, అగరవత్తులు వెలిగించుకోవటం సర్వసాధారణం. దాంతో ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ధూపం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, ఇది అనేక శుభ ఫలితాలను, ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ధూపం వెలిగించటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక ప్రత్యేక వాసన మెదడు, నొప్పి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా పరిగణింపబడుతుంది. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషము తొలగిపోతాయి. ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షింపబడతాయి. ఇవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. సాంబ్రాణి ధూపం వేయటం అనేది మన దేశంలో అనాది కాలం నుంచి వచ్చిన ఒక పద్ధతి. ఇంట్లో ధూపం వేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ధూపం వేయటం పురాతన కాలం నుంచి మన ఆచారంగా వస్తుందని తాంత్రికవేత్తలు చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని విధి విధానాలు పాటిస్తూ ధూపం వేయటం ద్వారా ఇంట్లో ఎంతటి దరిద్రదేవత ఉన్నా బయటికి పోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఇంట్లో నుంచి దరిద్రదేవతను బయటికి పంపించాలంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు సూచించారు. అయితే ఆ ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆయుర్వేదంలోనూ కూడా ధూపం వేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. రోజు ఇంట్లో ధూపం వేస్తే శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుందట. అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి ధూపం మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సాంబ్రాణిని ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పుల నివారణకు, జీర్ణక్రియకు, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు మన జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. మీరు ప్రతిరోజు ధూపం వేసినా వేయకపోయినా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంట్లో ధూపం వేయాలి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి ఈ పౌర్ణమి రోజున ఏ 2 వస్తువులను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తూ ఉంటాయి. వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్ర పారాయణ, అమ్మవారి మంత్రజపం, శ్లోకస్తుతి వంటివి చేస్తూ ఉంటారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే. శ్రీచక్రంలో ఆ దేవీ శక్తిగా నిర్లిప్తం చేయబడి ఉంటుంది. అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. లలితా సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసినదే. అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయటం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు. పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవి చూడవచ్చు. దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు. సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి, లేకపోతే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖము కూడా కడుక్కొని దేవుడి ముందు దీపం పెట్టాలి. తరువాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లగా పైకి వస్తూ ఉంటాడు.
అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదువుకోవచ్చు. కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది. పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలు, అందులో కాసింత పటిక బెల్లము వేసి 6 బయట వెన్నెల పడుతున్న చోట కూర్చొని అదే వెన్నెల్లో పాల గిన్నె లేదా గ్లాసు ఉంచి లలితా సహస్రనామాలు చదవాలి. ఇలా 1, 3, 9 సార్లు వీలును బట్టి ఓపికను బట్టి చదవవచ్చు. చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి. ఏకాగ్రతగా చదవాలి. పాల గిన్నె లేదా పాల గ్లాసు వెన్నెల్లో ఉంచుకోవాలి. ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి. అలా పడితే పాలల్లో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్టే. వెన్నెల పారాయణలో ప్రతిసారి లలితా సహస్రనామాలు పూర్తవగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు తప్ప దీన్ని గుర్తించలేరు. కానీ శ్రీచక్రం తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది. ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలుగుతారు కూడా. ఇక ఈ వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని, మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, జీవితంలో చోటు చేసుకున్న కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు. వెన్నెలలో లలితా సహస్రనామ పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకు ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా. కాబట్టి వెన్నెల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని జీవితాల సమస్యల సుడిగుండం నుండి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణ మంచి మార్గంగా చెప్పవచ్చు. పౌర్ణమి రోజు చేసే ఏ పూజకైనా పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది. మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి ఒక మంచి తిథి. ఈ పౌర్ణమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటితో ఇంట్లో ధూపం వేస్తే సకల శుభాలు కలుగుతాయి. వాస్తుగ్రహ పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారానికి కావలసినవి: గుగ్గిలం వేసే కుంది, పచ్చకర్పూరము, 7 లవంగాలు. ముందుగా పచ్చకర్పూరాన్ని లవంగాలను పొడిలాగా చేయాలి. బాగా పొడిలాగా చేసిన తర్వాత గుగ్గిలం కుందిల్లో ఈ బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు కానీ వేసి నిప్పు వచ్చేలాగా చేశాక ఈ పొడితో ఇల్లంతా కూడా ధూపం వేయండి. అన్ని గదులలో అన్ని మూలకు వెళ్ళి ధూపం వేయండి. బాత్రూంలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా ధూపం వేయాలి. ఇలా ధూపం వేసే సమయంలో తలుపులు కిటికీలు అన్నీ కూడా వేసేయాలి. మీరు ఉదయం ధూపం వేసిన, సాయంత్రం ధూపం వేసిన, ముందుగా ఇంటిలో దీపారాధన చేసుకోవాలి. కొంచెం సమయమైన తర్వాత తలుపులన్నీ కూడా మూసేసి బాగా ధూపం వేయండి. ఇలా ఇంటి నిండా కూడా ధూపం వేసి ఆ గుగ్గిలం కుందిని పూజ గదిలో పెట్టి మీరు బయటకు వచ్చేయండి. ఇంట్లో ఇలా లవంగాలతో పచ్చకర్పూరంతో ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా నిమిషాలలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గుతాయి. వీటి నుండి వచ్చే వాసనను పీల్చడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. వీటితో ధూపం వేస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ రెండింటినీ కలిపి ఇంటిలో ధూపం వేయండి. అందులోనూ ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది. ఇంటిలో వీటితో ధూపం వేస్తే చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం మీ ఇంటిపై ఎలాంటి ఎఫెక్టు చూపించదు. మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పౌర్ణమి రోజు ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.